నెల్లూరులో మహానాడుని జరిగే విధంగా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు నిర్ణయించడం జరిగింది. దాని మీద ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు మాజీ మన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనాయుడు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏ కమిటీలు అయితే వేశారో ఆ కమిటీలందరితో డిస్కస్ చేసి ఎవరెవరు విధులు ఏంది, ఎప్పుడు ఏం చేయాలో, ఏ టైంలో చేయాలని చక్కగా అందరికీ వివరణ ఇచ్చారు. ఎవరి పనులు వాళ్ళు యాక్చువల్గా ఈ క్షణం నుంచి స్టార్ట్ చేయడం చెప్పడం, అందరూ కూడా దాని మీద నిమగ్నం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహానాడుని గతంలో ఎప్పుడు లేని విధంగా దీన్ని సక్సెస్ చేయాలి. పార్లమెంట్ సభ్యులందరూ అందరూ ఏ యొక్క కోఆర్డినేట్ చేసుకుంటుంది సక్సెస్ చేయడం. తెలుగుదేశం పార్టీ జరుపుకోబోయే పండగ మొదలైంది. ఆ పండగకి నెల్లూరు వేదిక కావటం అన్నది నిజంగా మంచి పరిణామం కింద భావించుకోవాలి. మహానాడుని మా నెల్లూరు జిల్లాలో అని నెల్లూరు నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడంతో పాటు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేయడానికి వాళ్ళందరూ కూడా ఈరోజు సమాయత్తం అవ్వటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఒక మంచి తరుణం ఈ మహానాడు. ఈ మహానాడు ఈరోజు నెల్లూరు ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి అనేకమైన కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీల బాధ్యతలు, ఆ కమిటీలు చేసే వివరాలు అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ మహానాడులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భుజాన మోస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్న మొట్టమొదటి మహానాడు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా గుర్తుండిపోయేటట్టుగా చేయడానికి ఇక్కడ ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ప్రతి ఏడాది మేము మహానాడు నిర్వహించుకోవడం మాకు ఆనతి. మరి ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు ఈరోజు నెల్లూరులో ఈ ఏడాది మహానాడు నిర్వహించుకోవాలని చెప్పేసి మరి భావించడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు ఎక్కడైతే ఏ ప్రాంగణంలో అయితే మహానాడు ఆ మహానాడు ప్రాంగణంలో మాకు సుమారు 20 కమిటీలు, ఈ మహానాడు నిర్వహించడానికి ఉన్నటువంటి కమిటీలు, ఆ కన్వీనర్స్, కో కన్వీనర్స్, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, శాసనసభ్యులు అందరితో ఈరోజు ఆ ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ జరిగిందండి. అందులో అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటి అంటే ఈ నెల 27, 28, 29 తారీఖు జరగబోయేటటువంటి మహానాడు, నెల్లూరులో జరగబోయేటువంటి మహానాడు మేము చాలా ఘనంగా గతంలో కడపలో చేసుకున్నామని అందరూ భావించినటువంటి సందర్భం. దాన్ని తలదన్నే విధంగా నెల్లూరులో మహానాడు చేసుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. బహిరంగ సభకు వచ్చి ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ సభ ద్వారా రాష్ట్రానికి, దేశానికి తెలియచేయడం, ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడానికి ఒక దిశని నిర్ధారించడానికి ఒక బహిరంగ సభ పెట్టుకున్నాం. దాని గురించే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి 20 కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీల యొక్క ఉద్దేశం ఏమిటంటే రేపు 3 రోజులు మహానాడు పండక్కి ఈ రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రం కాదు, దేశం ప్రపంచం నుంచి ఎవరొచ్చినా సరే ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా, వసతి సదుపాయం కానీ, భోజనాలు కానీ, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని వింగుల్ని సమన్వయం చేశాం. రేపు 3 రోజులు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ మహానాడు జరపాలని చెప్పి నిర్ణయించాం.
అదృష్టం ఏమిటంటే నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా పోటాపోటీగా సమన్వయంతో ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకొని ఈ మహానాన్ని విజయవంతం చేసి నెల్లూరు అంటే ఇప్పటికే ఆతిథ్యం ఇచ్చినటువంటి జిల్లాల్లో నెల్లూరుకు ఒక ప్రత్యేకత ఉంది. భోజనాలు పెట్టినటువంటి ప్రత్యేకతలో నెల్లూరుకి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని ప్రత్యేకతలు కలబోసే విధంగా ఈ మహానాడు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ వేదిక ద్వారా అందరూ రండి, ఎవరికి ఏ ఇబ్బందులు ఉండో వసతి సౌకర్యం ఇస్తాం, భోజన సదుపాయాలు ఇస్తాం, మీటింగ్ అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1982 మార్చి 29వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఔన్నత్యం గురించి తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు నుంచి నేటి వరకు మహానాడు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని మహానాడుల్లో కూడా అటెండ్ అయ్యే అదృష్టం కలిగింది. 4-5 మహానాడులు నిర్వహించే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో నాకు కలిగిన విషయం కూడా ఈ సందర్భంగా అన్ని మహానాడులు ఒక ఎత్తు. ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటి మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహానాడు కాబట్టి ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ మహానాడికి అటెండ్ అయి విజయవంతం చేయాలని చెప్పి చాలా ఆతృతతో ఉన్నారు.